వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో రొయ్యలు ఫ్రై చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ ఎక్కినాక దాంట్లోకి మిరింజాకు, చెక్క, లవంగాలు, కొంచెం ఆవాలు అవి బాగా వేగినాక 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ పెద్దవి అయితే ఒక 5 వేసుకోండి, చిన్నవి అయితే ఒక 6-7 వేసుకోండి. ఇది కేజీ రొయ్యలు ఫ్రై అండి. ఇది కేజీ చేస్తున్నాను. కేజీకి అన్ని ఆనియన్స్ పడతాయి. ఆనియన్ అనేది మనకి ఎక్కువ ఏమీ ఏగబడలేదండి, మనకి కొంచెం లైట్గా దోరగా ఏగితే సరిపోతుంది. చూడండి, ఇలా ఏగితే సరిపోతుంది, మనకి ఎక్కువ ఏమీ ఏగబడలేదండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్టు, అది పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలండి బాగా. ఇట్లా చేసుకుంటే రొయ్యలు ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, రుచికి సరిపోయే సాల్ట్, కొంచెం పసుపు వాసన పోయేదాకా కొంచెంసేపు వేయించుకున్నామండి. ఎక్కువసేపు ఏమి వేగబడలేదు, కొంచెంసేపు వేయిస్తే సరిపోతుంది. మనం ఇట్లా చేసుకుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను రొయ్యలు అనేది ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం దాంట్లో వేసేసుకుందాము. నేను ఇవన్నీ దాంట్లో వేసేసి కొంచెం కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి చాలామంది కారం అనేది తినరు కాబట్టి మన టేస్ట్కి బట్టి మనం కారం వేసుకోవాలి. ఆ కారం అంతా బాగా కలిసేదాకా కొంచెం సేపు కలుపుకోవాలి. ఇప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలండి. నాకు ఆ వీడియో మిస్ అయింది, నేను ఎక్కువ పోయలేదండి, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇంకప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి రొయ్య అనేది గట్టిగా లేకుండా చాలా స్మూత్గా అనేది వస్తుందండి. అసలు చాలామంది రొయ్యలు ఫ్రై చేస్తే నీసు వాసన వస్తుంది అని అంటారు కదా, ఇలా చేస్తే నీసు వాసన అనేదే రాదండి. దీంట్లోకి 1 స్పూను గరం మసాలా వేసినాక ఒక 10 నిమిషాలు అనేది బాగా కొంచెంసేపు వేయించండి. కొంచెంసేపు వేయించితే బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయిందండి. నేను ఒక 10 నిమిషాలు అనేది వేయించాను. చూడండి, ఇలా వేయించితే సరిపోతుంది. దీనిలోకి కొంచెం పుదీనా వేసేసి మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి. రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి